డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను ఎంతో కష్టపడి వీడియోని అయితే గంటలు గంటలు చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. కానీ మీరు ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ చూడకుండా వెళ్ళిపోతున్నారు. 5 నిమిషాలు ఉంటుంది, మహా అయితే 6 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా, వీడియోని పూర్తిగా చూడండి. సో మీరు సపోర్ట్ చేయండి, ఎందుకంటే వాచ్ టైం చాలా తక్కువ వస్తుంది. వాచ్ టైం తక్కువ వస్తే యూట్యూబ్ అయితే రికమెండ్ చేయదు ఎక్కువ మందికి. సో అందుకోసం అడుగుతున్నాను, మీరైతే కొంచెం ఓపిక్గా ఒక్క 5 మినిట్స్ మన వీడియోని చూడండి. ఎందుకంటే మీరు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. అందుకోసమే కొంచెం వీడియోను పూర్తిగా చూసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని ముందుగానే క్రియేట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడండి. ఇప్పుడు డెమో చూసిన తర్వాత క్రియేట్ చేసుకుందాం. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటా. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే కైన్మాస్టర్ ఇంకా ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకి రాలేదు, 11 వాళ్ళకి కావాలంటే టెలిగ్రామ్లో ఉంది, చూసుకోండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ వెర్షన్లో మాత్రమే ఇలా క్రియేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అయినా ఉంటుంది, న్యూ ప్రాజెక్ట్ అయినా ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత 9:16లో రేషియోలో వద్దు, పైన ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇందులోకి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్టోబర్ 15 ప్రాజెక్ట్ అక్టోబర్ 15 బై మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. ఇది క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. ఇది క్లిక్ చేసి ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకుంటే నేను వాడిన ఎఫెక్ట్స్ అన్నీ మీకు డౌన్లోడ్ అవుతాయి. సో అందుకోసమే చెప్తున్నాను, ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయిపోయినాయి, ఇలా ఓపెన్ అయింది, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం నేను వాడినవి. ఇందులో మీరు మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించారా, నా ఫొటోస్ నార్మల్ ఫోటోలా లేకుండా కొంచెం ఎడిట్ చేసినట్టు కొంచెం కలర్ డిఫరెంట్గా ఉన్నాయి. చాలా సింపుల్. దీనికి సంబంధించిన 2 వీడియోలు చేశాను, చూస్తారని చూడండి. ఒక్క క్లిక్తో మీరు కూడా నార్మల్ ఫొటోస్ని ఇలా మార్చేయచ్చు. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉన్నాయి. ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. సో మీరు ఎడిట్ చేసుకున్నా లేకపోతే మీ ఓన్ ఫొటోస్ అయినా ఇక్కడికి 1 by 1 పెడదాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో రీప్లేస్, మళ్ళీ ఎవరిదైతే మీరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక ఫోటో. ఇలా కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తాన్ని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, ఈ విధంగా మీరు మీ ఫొటోస్ మొత్తాన్ని పెట్టండి. ఇలా కంప్లీట్గా ఎండింగ్ వరకు మీ ఫొటోస్తో రీప్లేస్మెంట్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. లాస్ట్ 3 ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఉండో, ఫస్ట్ 5 ఫోటోలకి ఎఫెక్ట్స్ ఉండవు, అవి మీరే పెట్టుకోవాలి. అవి ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. సో చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే లైక్ చేసి చూడండి. మీరు కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. ఎందుకంటే మీ సపోర్ట్ ఛానల్కి ఉంటుందని అడుగుతున్నాను, ఓకే. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది. ఇందులో మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదండి, అప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ అవుతాయి, ఓకే. ఇందులో మీకు కాల్ మీ డీజేలో ఫస్ట్ ఫోటోకి 2వ నెంబర్, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 2వ ఫోటోని క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. ఇలా కిందకి వెళ్తే సో స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. దీంట్లో మీరు 15వ నెంబర్ పెట్టాలి, 15వ నెంబర్ పెట్టాలి, ఇది పెట్టారు, ఓకే. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. మళ్ళీ సేమ్ ఇందులో స్వీట్ లీవ్స్ క్లిక్ చేయండి. దీనికి 5వ నెంబర్ పెట్టండి, 5వ నెంబర్ పెట్టండి, ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. 4th ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. ఇందులో మళ్ళీ మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, అందులో 10వ నెంబర్ పెట్టండి. స్వీట్ లీవ్స్లో 10వ నెంబర్ పెట్టండి, ఇలా 10వ నెంబర్ పెట్టండి, పెట్టారు కదా. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. 5th ఫోటో క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. ఇందులో మీకు కాల్ మీ డీజేలోనే 2వ నెంబర్ యాడ్ చేయండి, కాల్ మీ డీజేలో 2వ నెంబర్ యాడ్ చేయండి, ఓకే. ఫస్ట్ 5 ఫోటోలకి పెట్టేసాం కదా. ఇప్పుడు లాస్ట్ 3వ ఫోటోలకి పెడదాం. లాస్ట్ నుంచి 3వ ఫోటో దగ్గరికి రండి, వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. వచ్చేసిన తర్వాత మీకు స్వీట్ లీవ్స్ అని ఎక్కడికైతే డౌన్లోడ్ అయింది ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, అందులో మీరు స్వీట్ లీవ్స్ 11వ నెంబర్ పెట్టాలి, ఇలా పెట్టాలి. లాస్ట్ నుంచి 2వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. మళ్ళీ సేమ్ స్వీట్ లీవ్స్లో 15వ నెంబర్ పెట్టండి, దీనికి 15వ నెంబర్ పెట్టండి. స్వీట్ లీవ్స్లో 15వ నెంబర్ పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. లాస్ట్ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. ఎఫెక్ట్స్ పెట్టాం. ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నిచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. పైన బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి దాని చివరి వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఫైల్ వస్తుంది, ఇది డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఇక్కడ వరకు లిరిక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఇది వస్తుంది. ఇప్పుడు లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, గమనించండి. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పూర్తిగా పెంచాలి.
పెంచిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన స్నో ఎఫెక్ట్ వీడియో మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. స్నో పార్టికల్స్ వీడియోని ఇలా తీసుకోండి, ఓకే చేయండి. మిక్సర్లోకి వెళ్ళండి, ఆడియో తీసేయండి. తీసేసి మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి పైన బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి కిందకి వెళ్ళి లిరికల్ అది స్నో వీడియోని క్లిక్ చేసి ట్రిమ్ రైట్ అక్కడితో కట్ చేయండి. ఇక్కడ వరకే ఉండాలి మనకి, స్నో ఇటు ఉండకూడదు, ఓకేనా. ఇక్కడ నుంచి మారిపోవాలి ఇలా, ఓకే. ఇప్పుడు ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్గా అప్లై చేయండి బాక్స్ పెట్టి. ఇదే క్లిక్ చేయండి, మిక్సర్లోకి వెళ్ళండి, దీని ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన వైట్ బోర్డర్ని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంది కదా, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇప్పుడు ఈ బోర్డర్ని క్లిక్ చేసి వీడియో చివరి వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా చేసి ఫస్ట్కి వచ్చేయండి. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, చూడటానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, ఓకేనా. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఇక్కడ పైన షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 mbps సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.